నిన్న రేవంత్ రెడ్డి తీసుకున్న కొన్ని కీలకమైన నిర్ణయాల్లో ప్రధానంగా హర్షించదగ్గ అభినందించదగ్గ నిర్ణయాలు. ధర్నా చౌక్లో ధర్నాలు చేయొచ్చు, శాంతియుతంగా చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉన్నది. హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి ఎన్టీఆర్ స్టేడియం ధర్నా చౌక్ల సందర్శన. హైదరాబాద్ సిపిగా ఉన్న కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు చాలా నిఖార్సైన నిజాయితీ ఆఫీసర్. సో ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు, గతంలో ఇదే కేసీఆర్ అయితే 10 ఏళ్ళు పరిపాలించిండో కేసీఆర్ ఏమన్నాడు, ధర్నా చౌక్ని ఎత్తేసిండు. పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తే ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, మేధావులు, ఉద్యమకారులు వీళ్ళంతా అది అట్లా ఆగింది. చివరికి అదే కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం మీద ధర్నా అని చెప్తూ అదే ధర్నా చౌక్ పోయి ధర్నా చేసిండు. అంటే పరిస్థితి ఎక్కడికి తీసుకొస్తుంది చూడండి. సో అలాంటి ధర్నా చౌక్ పైన ప్రధానంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది, ధర్నా చౌక్లో మీరు ధర్నాలు చేయొచ్చు అని. సో మనమేమంటున్నాం, ఈ ధర్నా చౌక్ ఉన్నది ఉన్నట్టుగా కాకుండా కనీసమైన వసతులు సౌకర్యాలు అక్కడ ఏర్పాటు చేయాలి. ధర్నాకు వచ్చిన వాళ్ళని పోలీస్ సెక్యూరిటీ పెట్టాలా, వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా చూడాలా, టాయిలెట్స్ ఏర్పాటు చేయాలా, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలా, అవసరమైతే ఒక టెంట్ లాంటి ఒక పైకప్పుని ఏర్పాటు చేయాలా. ఎందుకంటే వాళ్ళు టెంటులు బుక్ చేసుకొని వచ్చి ధర్నా చేయడం కాదు, మీరే అందుకు అనుగుణమైన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైతే పక్కనే ఎన్టీఆర్ స్టేడియం ఉంది, ఆ ప్లేస్ని కొంత భాగం తీసుకోవాలా. సో అట్లా ఒక అద్భుతమైన ధర్నా చౌక్ను, నిరసన తెలిపే ధర్నా చౌక్ను అక్కడ ఏర్పాటు చేయాలి. సో ఈరోజు ధర్నాలు ఏం జరిగినాయని అవసరమైతే ముఖ్యమంత్రి ప్రతిరోజు తెలుసుకోవాలా. ధర్నా చౌక్లో నిన్నటి రోజున ఏమైనా ధర్నాలు జరిగినాయా, ఎందుకు చేసిర్రు. సో ఇది జరిగితే వాళ్ళు నిరసన తెలపడం, మీరు తెలుసుకునే అవకాశం, ఆ సమస్యని పరిష్కరించే అవకాశం ఉంటుంది. సో ఇది జరగాల్సిన అవసరం ఉన్నది. నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు, మరో నిర్ణయం, సామాన్యులకు ఇబ్బంది కలగొద్దు, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టండి, పోలీసులకు రేవంత్ రెడ్డి ఆదేశం. సో ఇప్పుడు ఏమైపోయింది, లీడర్లు వస్తున్నారనగానే కథం, గంటల కమాన దాదాపు 15 నిమిషాలు 20 నిమిషాలు ట్రాఫిక్ ఆపేయాలి. ఇక ఆయన పోయిన తర్వాత మళ్ళీ అప్పుడు పోవాలి. ఇక ట్రాఫిక్ కథ వ్యవహారం మనకు తెలుసు. దీనివల్ల సామాన్యులు లాస్ట్ 10 ఇయర్స్గా నరకం అనుభవించారు. ముఖ్యంగా కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి స్టార్ట్ అయితే ఫామ్ హౌస్కి, ఆ నుంచి స్టార్ట్ అయితే ప్రగతి భవన్కి, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న హైదరాబాద్ ఏరియా, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, ఆ ప్రజలు నరకం చూసారు. కొన్ని గ్రామాల్లోనైతే ముందే ఆపుతారు 2 గంటల ముందు, మీరు బయటికి రావద్దు ఇండ్ల నుంచి, మీరు అక్కడే ఉండాలి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో లాస్ట్ 10 సంవత్సరాలుగా ప్రజలు ఏ సమస్యలతో అయితే ఇబ్బంది పడ్డారో ఆ సమస్యలు కాకుండా ఉండడానికి, మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనబడతా ఉన్నది. ఇగో, భద్రతా కారణాల రీత్యా ముఖ్యమంత్రి వెళ్లే దారిలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడానికి నలుదిక్కులా ట్రాఫిక్ ఆపేయడం, అర్జెంటు పనిపైన బయలుదేరిన వారు ఆ ట్రాఫిక్లో ఇరుక్కొని విసుక్కోవడం మనందరికీ తరచూ కనిపించే దృశ్యాలు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వల్ల ప్రజలకు అలాంటి సమస్య రాకూడదనే ఉద్దేశంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను రాకపోకలు సాగించే మార్గాల్లో ట్రాఫిక్ నిలిపేసి సామాన్యులకు ఇబ్బంది కలిగించకుండా తగు చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. తన కాన్వాయ్లో వాహనాల సంఖ్యను 15 నుంచి 9కి కుదించినట్లుగా గుర్తు చేశాడు. సో 15 వెహికల్స్ ఉండేనట, దానికి 9కి తగ్గించారట. అయితే ప్రజల సమస్యల్ని తెలుసుకునేందుకు విస్తృతంగా పర్యటన చేయాల్సి ఉంటుందని, ఈ మేరకు తాను ప్రయాణించే మార్గాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏ చర్యలు తీసుకోవాలో సూచించాలని పోలీస్ అధికారులను సీఎం కోరారు. ప్రజా సమస్యల్ని పట్టించుకోకుండా ఇంట్లో కూర్చోవడం తనకు సాధ్యం కాదన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ట్రాఫిక్ నిలిపేయకుండా, అదే సమయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సీఎం కాన్వాయ్ దూసుకెళ్లేలా ప్రత్యామ్నాయ మార్గాలపైన హైదరాబాద్ పోలీసులు దృష్టి సారించినట్లు సమాచారం. సో ఒక మంచి నిర్ణయంగా మనం చెప్పొచ్చు. సో ఆయన తీసుకున్న మరో నిర్ణయంలో నిన్న ప్రజావాణి క్యూ పంజాగుట్ట దాకా, ఇది చదువుదాం ఈ వార్త. సో ఇట్లా మనకి ప్రధానంగా కొన్ని వార్తలు కనబడతా ఉన్నాయి. సో ఈ నిర్ణయాన్ని మనం ఖచ్చితంగా స్వాగతించాల్సిందే.